హలో ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు హెల్ప్ లైన్ సెంటర్ వద్దకు తీసుకెళ్ళాలి. 1. టీఎస్ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు. 2. టీఎస్ ఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్. 3. ఆధార్ కార్డు. 4. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, 10th మెమో. 5. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మెమో. 6. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నా స్టడీ సర్టిఫికేట్స్ అన్నా సేమ్, ఇది తప్పనిసరిగా ఉండాలి. 7. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ. 8. ఈ 7 సర్టిఫికేట్ తప్పనిసరి. ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, 6వ తరగతి నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ. 8. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరికైతే ఇన్కమ్ గ్రామీణ ప్రాంతాల వారు 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2,00,000 లోపు ఆదాయం ఉంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేటు 1వ తేదీ 1వ నెల 2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇఫ్ అప్లికేబుల్ అంటే అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఇవ్వకపోయినా వారికి ఫీజు రియంబర్స్మెంట్, ఎలాగో ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి వాళ్ళు ఇవ్వకపోయినా అందుకోసం ఇక్కడ ఇఫ్ అప్లికేబుల్ అని ఇచ్చారు. 9. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-25. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో వ్యాలిడ్ ఫర్ ఇయర్ 2024-25 ఉండాలి. ఇష్యూడ్ ఆఫ్టర్ 1st April 2024 ఈజ్ ఓన్లీ వ్యాలిడ్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే పనిచేస్తుంది. అది ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఆల్ ఇండియా కోటా అయినా, ఎనీ కౌన్సిలింగ్ ఎంసెట్ కాకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నది మాత్రమే పనిచేస్తుంది. దాంట్లో వ్యాలిడ్ 2024-25 ఉండాలి. ఇఫ్ అప్లికేబుల్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 10% సీట్ల రిజర్వేషన్ అర్హులవుతారు. ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, బీసీ ఏ, బీసీడీఈ మరియు ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ రిజర్వేషన్ కావాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి. 11. రెసిడెన్సీ సర్టిఫికేట్ of the candidate for period of 7 years preceding to qualifying examination in case where the candidate has no institutionalized education. ఎవరైతే ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఆ విధంగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చదవకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ రాసే నాటికి అంతకంటే ముందు 7 సంవత్సరాలు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సీరియల్ నెంబర్ 6లో
ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా. ఈ స్కూల్ కాలేజీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఇదే సేమ్ పీరియడ్ 6వ తరగతి నుండి ఇంటర్ వరకు, ఇంటర్ ఎగ్జామ్ రాసే నాటికి 7 సంవత్సరాల రెసిడెన్సీ సర్టిఫికేట్. ఇక 12 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళే అందరూ నాన్ లోకల్ అవుతారు. వాళ్ళు మరియు తెలంగాణ ఏపీ విద్యార్థులు ఎవరైనా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కాకుండా అదర్ స్టేట్స్ ఇతర రాష్ట్రంలో 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఏ ఒక్క తరగతి వేరే రాష్ట్రంలో చదివినా కూడా వారు నాన్ లోకల్ అవుతారు. ఏపీ మరియు టీఎస్ వారు 2 రాష్ట్రాలకు. మీరు తెలంగాణలో కానీ ఏపీలో కానీ చదివినా మీరు నాన్ లోకల్ కారు. ఇక్కడ మనం ఈఏపీ సెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్, అందులో క్యాండిడేట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. జీవో నెంబర్ 646 10వ తేదీ 7వ నెల 1979లో ఇచ్చిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల వరకు రాష్ట్ర విభజన కంటే ముందు ఉన్న విధానమే కొనసాగేలా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచారు. కాబట్టి జూన్ 2, 2024 కంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ల అన్నిటికీ ఇదే విధానం వర్తిస్తుంది. ఇన్ కేస్ నాన్ లోకల్ అయినప్పుడు మాత్రమే, నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు తెలంగాణకు, తెలంగాణ వాళ్ళు ఏపీకి నాన్ లోకల్ కాదు. అటువంటి వాళ్ళు విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ రాష్ట్రంలో నివసించినట్టు 10 సంవత్సరాలు నివసించినట్టయితే వాళ్ళు పాల్గొనవచ్చు. అదర్ స్టేట్ వాళ్ళు 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు. ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి నాన్ లోకల్ వాళ్ళు తెలంగాణలో విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ 10 సంవత్సరాలు నివసించి ఉండాలి. లేదా ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎంప్లాయర్ సర్టిఫికేట్, ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్లో కానీ ఈ విధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఇది 12. ఇక 13 మైనార్టీస్ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో టీసీలో కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ కలిగి ఉండాలి. లేదా సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్ నుండి మైనార్టీ అనే సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 14 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరికైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ ఎస్జి ఆంగ్లో ఇండియన్ ఈ విధంగా స్పెషల్ కేటగిరీ ఉంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు 3 సెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్
మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, మరియు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రమే ఉంటుంది. ఈ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లలో ఇతర సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, కానీ ఈ స్పెషల్ కేటగిరీ పిహెచ్సి, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ సెకండ్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్లలో ఉండదు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్ ఫిజికల్ ప్రెజెన్స్ ఈస్ మ్యాండేటరీ. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరగదు. విద్యార్థి హెల్ప్ లైన్ సెంటర్కు ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. యాజ్ పర్ ద షెడ్యూల్ స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైం. మీరు ఏ రోజైతే స్లాట్ బుక్ చేసుకుంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ తేదీ, ఆ టైం ఆ హెల్ప్ లైన్ సెంటర్లో హాజరు కావాలి. షెడ్యూల్డ్ స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైం ఎట్ ద హెల్ప్ లైన్ సెంటర్. మనం ప్రాసెసింగ్ ఫీ చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ tgeapset.nic.in ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం వెబ్ ఆప్షన్స్ స్లాట్ బుక్ చేసుకోవడానికి, ప్రాసెసింగ్ చెల్లించడానికి ఇక్కడ టీజీఈఏపీసెట్ పక్కన ఈ 3 అడ్డు వరుస లైన్లు ఆప్షన్స్ దీనిపై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మనం స్లాట్ ఎప్పుడైతే బుక్ చేసుకున్న ఆప్షన్ వస్తుందో అప్పుడు ఇక్కడ ఈ కాంటాక్ట్ యాజ్ లాగౌట్ ఇదే వరుస క్రమంలో స్లాట్ బుకింగ్, పే ప్రాసెసింగ్ ఫీ, మీరు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ట్యూషన్ ఫీ చెల్లించాలన్నా ఇదే వెబ్సైట్ నుండి ఇక్కడే ఆప్షన్స్ వస్తాయి. మరియు మీరు డీటెయిల్ నోటిఫికేషన్ ఇదే వెబ్సైట్ నుండి ప్రస్తుతానికి డీటెయిల్ నోటిఫికేషన్ మరియు అనెక్షర్ 1 హెల్ప్ లైన్ సెంటర్స్, అనెక్షర్ 1 లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనెక్షర్ 1 టీజీఈఏపీసెట్ 2024 అడ్మిషన్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ 33 వరకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. టోటల్ 36 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో. అదే సెకండ్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్లో కేవలం 10 హెల్ప్ లైన్ సెంటర్స్ మాత్రమే ఇస్తారు. ఒక్కరోజు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్ పనిచేస్తాయి. ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు 5 రోజులు, కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు 8 రోజులు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ తేదీలలో ఈ హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మరియు ఈ ఇచ్చిన షెడ్యూల్ డేట్ టైం మాత్రమే ఉంటుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లతో పాటు మిగిలిన సర్టిఫికేట్ కూడా ఇక్కడే వెరిఫికేషన్ ఉంటుంది. ఇక మిగిలిన వారికి ఏ హెల్ప్ లైన్ సెంటర్ అన్నా మీకు దగ్గరలో ఉన్నది, మీకు సౌకర్యంగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ సెంటర్స్
ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, డిస్టిక్ ఆదిలాబాద్ 26వ తేదీ నుండి 1వ తేదీ వరకు. 29వ తేదీ నుండి 1వ తేదీ వరకు 3 రోజులు పనిచేస్తుంది. రెండవది గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా 4 రోజులు పనిచేస్తుంది. 29/6 నుండి 2వ తేదీ వరకు, 2వ తేదీ 7వ నెల వరకు. మూడవ హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్లో 29వ తేదీ నుండి 1వ తేదీ వరకు 3 రోజులు. 4వది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్, బాగ్లింగంపల్లి, హైదరాబాద్ 29వ తేదీ 6వ నెల నుండి 6వ తేదీ 7వ నెల వరకు 8 రోజులు పనిచేస్తుంది. జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, హైదరాబాద్, మేడ్చల్ డిస్టిక్ 29వ తేదీ 6వ నెల నుండి 6వ తేదీ 7వ నెల వరకు 8 రోజులు వర్కింగ్ డేస్. జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి, హైదరాబాద్, మేడ్చల్ డిస్టిక్ కూడా 8 రోజులు పనిచేస్తుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్, హైదరాబాద్, ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఒక్కొక్క డేట్స్ సెపరేట్గా ఉన్నాయి. 29/6 నుండి 1/7 నెల వరకు సిఏపి, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పోర్ట్స్. 2వ తేదీ 7వ నెల నుండి 5వ తేదీ 7వ నెల వరకు ఎన్సిసి, ఓసి. రెండవ తేదీ 7వ నెల ఎన్సిసి, 5వ తేదీ వరకు. 6వ తేదీ 7వ నెల ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు ఆంగ్లో ఇండియన్, వారికి టైమింగ్స్ కూడా ఉంటాయి. ఎనిమిది సీరియల్ నెంబర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చందులాల్ బరదరి నియర్ జూ పార్క్, హైదరాబాద్ 8 రోజులు పనిచేస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ గోల్కొండ హోటల్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్ 8 రోజులు పనిచేస్తుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మారేడుపల్లి, సికింద్రాబాద్ 29 నుంచి 6వ తేదీ వరకు. యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరికని, పెద్దపల్లి జిల్లా 29వ తేదీ 6వ నెల నుండి 2వ తేదీ 7వ నెల వరకు 4 రోజులు. ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల జిల్లా 29వ తేదీ 6వ నెల నుండి 3వ తేదీ 7వ నెల వరకు 5 రోజులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్ 8 రోజులు 29/6వ నెల నుండి 6వ తేదీ 7వ నెల వరకు. ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల 29వ తేదీ 6వ నెల నుండి 2వ తేదీ 7వ నెల వరకు 4 రోజులు. ఎస్ఆర్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం 29వ తేదీ నుండి 6వ తేదీ 7వ నెల వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
29వ తేదీ 6వ నెల నుండి 4వ తేదీ 7వ నెల వరకు 6 రోజులు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ 29వ తేదీ 6వ నెల నుండి 6వ తేదీ 7వ నెల 8 రోజులు. ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నగర్ కర్నూలు పాలెం నగర్ కర్నూలు జిల్లా 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల వరకు 3 రోజులు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా 29వ తేదీ 6వ నెల నుండి 2వ తేదీ 7వ నెల వరకు 4 రోజులు. కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి 3 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్ 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల వరకు 3 రోజులు. 22 గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి 29వ తేదీ 6వ నెల నుండి 4వ తేదీ 7వ నెల వరకు 6 రోజులు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజగోపాల్పేట సిద్దిపేట డిస్టిక్ 5 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 3వ తేదీ 7వ నెల వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ 29వ తేదీ 6వ నెల నుండి 6వ తేదీ 7వ నెల 8 రోజులు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట 29/6 నుండి 4వ తేదీ 7వ నెల 6 రోజులు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లా 4 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 2వ తేదీ 7వ నెల వరకు. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి 3 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ 8 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 6వ తేదీ 7వ నెల వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ 3 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల వరకు. 30 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లి జయశంకర్ భూపాల్పల్లిలో 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల వరకు 3 రోజులు. ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగాన్ 29వ తేదీ 6వ నెల నుండి 2వ తేదీ 7వ నెల 4 రోజులు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్లో 4 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 2వ తేదీ 7వ నెల. కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హన్మకొండ వరంగల్ అర్బన్ డిస్టిక్ 3 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 1వ తేదీ 7వ నెల. 34 యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండ 6 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 4వ తేదీ 7వ నెల. సీరియల్ నెంబర్ 35 హెల్ప్ లైన్ సెంటర్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ వరంగల్ 5 రోజులు 29వ తేదీ 6వ నెల నుండి 3వ తేదీ 7వ నెల వరకు. 36 గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ 8 రోజులు 29/6 నుండి 6వ తేదీ 7వ నెల వరకు. ఇక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాత్రమే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. స్పెషల్ కేటగిరీతో పాటు ఇతర సర్టిఫికేట్స్ కూడా అక్కడే వెరిఫికేషన్ చేస్తారు.
స్పెషల్ కేటగిరీ వాళ్ళకు 29వ తేదీ 6వ నెల నుండి 1/7 వరకు ఎస్జీ స్పోర్ట్స్ వాళ్ళు మరియు సిఏపి వాళ్ళకు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ టైమింగ్స్ స్పోర్ట్స్ వాళ్ళకు ఉదయం 10 నుంచి 10:30 వరకు ఉంటే సిఏపి వాళ్ళకు 10:30 నుంచి 11 ఒక్కొక్క అరగంటకు ఒక అరగంట ఎస్జీ వాళ్ళకు మరొక అరగంట సిఏపి వాళ్ళకు తర్వాత 11 నుండి 11:30 వరకు ఎస్జీ 11:30 నుండి 12 వరకు సిఏపి ఈ విధంగా ఎన్సిసి వాళ్ళకు 2వ తేదీ 7వ నెల నుండి 5వ తేదీ 7వ నెల వరకు ఈ టైమింగ్స్. ఇక పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6వ తేదీ 7వ నెల 2024 ఒకరోజు మాత్రమే ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 ఆ టైంలో అరగంటకు ఒక స్లాట్ ఉంది. ఆంగ్లో ఇండియన్ వాళ్ళకైతే 6వ తేదీ 7వ నెల ఒకరోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు. ఈ మామూలు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వాళ్ళకు టైమింగ్స్ 9 నుంచి 9:30 9:30 10 ఈ విధంగా టైమింగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.